హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీ స్కోర్. ఇప్పుడే బ్లాస్ట్ మూవీని చూసాను. నియర్లీ 2.5 hours రన్ టైమ్తో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయింది ఈ మూవీ. సో ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్తోనే సినిమాని స్టార్ట్ చేశాను. చూసిన తర్వాత నాకైతే ఓకే అనిపించింది అంతే. మరీ ఇచ్చిన హైప్ అంత లేదు. మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం టాప్ నాచ్ ఉన్నాయి, కానీ స్టోరీ అండ్ కొన్ని క్యారెక్టర్స్ చాలా వీక్ ఉన్నాయి. నార్మల్గా ఏంటంటే క్యారెక్టర్స్ మధ్యలో ఎమోషన్స్ని బిల్డ్ చేసిన తర్వాత యాక్షన్ని బిల్డ్ చేస్తారు. కానీ ఈ మూవీలో ప్రాబ్లం ఏంటంటే యాక్షన్ని బిల్డ్ చేసిన తర్వాత ఎమోషన్ని బిల్డ్ చేయడానికి ట్రై చేస్తారు. స్టార్ట్ అవ్వగానే ఒక యాక్షన్ బ్లాక్, మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకో యాక్షన్ బ్లాక్, ఇలా ప్రతిసారి రావడమే కొంచెం డిస్టర్బింగ్గా ఉంది. స్టోరీని కొంచెం ఇంపాక్ట్ఫుల్గా రాసి దాంట్లో యాక్షన్ బ్లాక్స్ని కొంచెం తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది. దగ్గర దగ్గర ఒక 10కి పైన యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. అవన్నీ స్టోరీని ఓవర్లాప్ చేశాయనిపించింది. పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ చాలా బాగా చేశారు అండ్ టెక్నికలీ సినిమా కూడా సూపర్ ఉంటుంది. కానీ మూవీలో మ్యూజిక్ చాలా డిస్టర్బింగ్గా ఉంది. మొత్తం క్రాంకీ సౌండ్స్ పెట్టి విలన్ వచ్చిన ప్రతిసారి పెద్ద పెద్ద సౌండ్స్ యూజ్ చేస్తూ ఉంటాడు. అసలు ఆ బీజిఎమ్స్లో ఫ్లోనే ఉండదు. ఏదో బీట్స్ అన్ని యాడ్ చేసి ఒక అవుట్పుట్ ఇచ్చినట్టు ఉంటుంది. స్టోరీ చాలా సింపుల్. జస్ట్ ఒక కార్పొరేట్ విలన్ ఉంటాడు. ఆ విలన్కి ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. సో ఆ ప్రాజెక్ట్ కోసం ఒక ఎలిమెంట్ మిస్ అవుతూ ఉంటుంది. ఆ ఎలిమెంట్స్ మెయిన్ క్యారెక్టర్ దగ్గరనే ఉంటుంది అంతే. ఆ తర్వాత ఏముంది, ఫైట్లు, స్టంట్లు, మర్డర్లు. జస్ట్ ఒక సింపుల్ రొటీన్ బ్యాక్ స్టోరీలో పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్ పెట్టి కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్తో తీసిన మూవీ ఇది. మూవీ పరంగా చూసుకుంటే యాక్షన్ బ్లాక్స్ తప్ప మూవీలో చూడడానికి కొత్తగా ఏముండదు. చాలా ప్రిడిక్టబుల్గానే ఉంటుంది మూవీ. అన్ని విషయాలు ఫస్టే చెప్పేస్తారు. సో తర్వాత చూసేటప్పుడు అంత ఇంట్రెస్టింగ్గా ఏమి ఉండదు. సో మూవీలో ఉన్న పాజిటివ్స్ ఏంటంటే తీసుకున్న కరాటే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని చాలా బాగా యూజ్ చేశారు. అండ్ పర్ఫార్మెన్స్ అండ్ టెక్నికలీ సినిమా కూడా చాలా బాగుంది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే చాలా రొటీన్ అండ్ అవుట్డేటెడ్ స్టోరీ ఉంటుంది. అండ్ చాలా సీన్స్ ప్రెడిక్టబుల్గానే ఉంటాయి. కరాటే కాన్సెప్ట్ని బాగానే యూజ్ చేశారు, కానీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేలోనే యూనిక్నెస్ ఏం లేదు. మ్యూజిక్ కూడా చాలా డిస్టర్బింగ్గా ఉంది. విలన్ వచ్చిన ప్రతిసారి కొడతాడు బీజిఎం. అండ్ విలన్ క్యారెక్టరైజేషన్ కూడా అంతేం లేదు, చాలా రొటీన్గా ఉంది. నా సజెషన్ అయితే చూడండి, జస్ట్ వన్ టైం వాచబుల్ అంతే. యాక్షన్ డ్రామా మూవీస్ ఇష్టమైన వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. స్టోరీ అయితే పెద్దగా ఏముండదు, ముందే చెప్తున్నా. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే షేర్ చేయండి. మహా అయితే తిరిగి షేర్ చేస్తారు. సీ యూ సూన్.